వార్మ్ విషెస్ టు ఎవ్రీబడి. బైపాస్ ఆపరేషన్ గురించి చూశారు కదా. ఒకటి ఏంటంటే వై ఇట్ ఈస్ కాల్డ్ బైపాస్, రోడ్ ఎలాగుందో బైపాస్ ఆపరేషన్, ఫ్లైఓవర్. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీస్ పలు రకాలు. ఓపెన్ హార్ట్ అంటే బైపాస్ అనుకుంటారు అందరూ, కాదు. బైపాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. మరి ఇంకేమి ఉన్నాయి ఓపెన్ హార్ట్ సర్జరీస్లో అంటే, ఈరోజు మనం ఇంకొక పాయింట్ గురించి తెలుసుకుంటాం. మన ఇల్లు ఉంది కదా, ఇంటికి రూమ్స్ ఉంటాయి కదా, డోర్స్, విండోస్ ఉంటాయి కదా. ఒక గది నుంచి ఇంకో గదికి పోవాలంటే మనం తలుపుల ద్వారా వెళ్తాం. అలాగనే ఈ గుండె కూడా చూసారా, ఈ గుండెకు కూడా అందరికీ తెలుసు 4 ఛాంబర్స్ ఉన్నాయని తెలుసు కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఈ 4 ఛాంబర్స్ ఇలా, ఇదొక గది, ఇదొక గది, ఇదొక గది, ఇదొక గది, 4 ఛాంబర్స్. ఆ గదికి మధ్యలో గేట్స్, డోర్స్, మెడికల్ టెర్మినాలజీలో వాల్వ్స్ అంటాం. ఇది వాల్వ్స్, గుండె లోపల ఉన్న వాళ్ళు వాల్వ్స్ అంటాం వాటిని. ఆ వాల్వ్స్ ఒకవేళ మూసుకుపోయినా లేకపోతే పెద్దవైపోయినా కూడా గుండె మీద భారం పడి పేషెంట్కి ఆయాసము, దడ, నొప్పి అన్నీ వస్తుంటాయి అన్నమాట. వాళ్ళకి కూడా మనం ఆపరేషన్ చేయాలి. అదే ఏంటంటే వాల్వ్ రీప్లేస్మెంట్. సాధారణ వింటుంటారు కదా, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, డబుల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అని రకరకాల రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైతే వాల్వ్ చెడిపోయిందో ఆ వాల్వ్ తీసి ఏదర్ కృత్రిమంగా తయారు చేసిన మెకానికల్ వాల్వ్ అయినా ఇన్సర్ట్ చేస్తాం, లేదా టిష్యూ వాల్వ్ అయినా ఇన్సర్ట్ చేస్తాం. ఆ తర్వాత ఆ పేషెంట్ వాల్వ్ సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి తన గుండె పరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి కరెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ సుగమంగా ఉంటుంది. మందులు మాత్రం వాడాలి, చెప్పాను కదా. డాక్టర్ చెప్పినట్టు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డాక్టర్ చెప్పినట్టు ఫుడ్ మాడిఫికేషన్, డాక్టర్ చెప్పినట్టు మందులు వాడారనుకోండి, మీకు గుండె పరంగా సమస్యలు రాకుండా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు.